మణిపూర్ అడవుల్లో ఒక మారుమూల గ్రామం. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని జనజీవనం. దశాబ్దాలుగా రోడ్డు కోసం ఆ ఊరి ప్రజలు చేసిన పోరాటం ప్రభుత్వ నిధుల సాకుతో ఆగిపోయింది. కానీ ఒక యువ ఐఏఎస్ అధికారి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. నదులు, వాగులు, దట్టమైన అడవులను చీల్చుకుంటూ ఒక్క రూపాయి ప్రభుత్వ నిధి లేకుండా 100 కిలోమీటర్ల రోడ్డును నిర్మించి దేశం గర్వించేలా చేశారు. మిరాకిల్ మ్యాన్ గా పేరుగాంచిన ఆర్మ్స్ట్రాంగ్ పామే అద్భుత ప్రయాణంపై ఈ ప్రత్యేక కథనం. మణిపూర్లోని తమెంగ్లాంగ్ జిల్లాలోని ఇంపా గ్రామం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఊరికి బైక్ కూడా వెళ్లలేని పరిస్థితి. కేవలం కాలిబాటలే ఆధారం. ప్రతి 4-5 కిలోమీటర్లకు నది లేదా వాగు అడ్డంగా ప్రవహిస్తూ ఆ గ్రామాన్ని మిగతా ప్రపంచానికి దూరం చేస్తుంది. రోడ్డు నిర్మించాలి అంటే కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సర్వేలు తేల్చడంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. కానీ 2012లో సీన్ మారింది. అదే గ్రామానికి చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆర్మ్స్ట్రాంగ్ పామే తన సొంత గడ్డపై సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. తన ఊరి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకూడదు అని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, సంకల్పం ఉంటే మార్గం కనిపిస్తుందని పామే నిరూపించారు. సోషల్ మీడియా వేదికగా విరాళాలు సేకరించారు ఆర్మ్స్ట్రాంగ్ పామే. తన జీతంతో పాటు తన కుటుంబం తరపున దాదాపు 10 లక్షల రూపాయలు అందజేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏకంగా 40 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరాయి. ఇక రోడ్డు నిర్మాణం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. వేలాది మంది ఆదివాసీలు, డోజర్లు, ఎర్త్ మూవర్లతో కలిసి రాత్రింబవళ్లు శ్రమించారు. అసాధ్యం అనుకున్న 100 కిలోమీటర్ల రహదారిని కేవలం 2 ఏళ్లలోనే పూర్తి చేశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక్కడ ప్రజల కృషిని చూసి కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టింది. ఇప్పుడు ఈ రోడ్డు నాగాలాండ్, అస్సాం హైవేలను కలుపుతూ ఈశాన్య రాష్ట్రాల రవాణాకు ప్రధాన అనుసంధానకర్తగా మారింది. ప్రజా సహకారంతో అద్భుతం సృష్టించిన ఆర్మ్స్ట్రాంగ్ పామేను దేశం మిరాకిల్ మ్యాన్ గా గౌరవించింది. పద్మశ్రీ పురస్కారం ఆయన్ను వరించింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నప్పటికీ ఆయన సాధించిన విజయంపై చర్చించడానికి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆహ్వానాలు పంపుతున్నాయి. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన ఈ యువ ఐఏఎస్ అధికారి నేటి సమాజానికి నిజమైన స్ఫూర్తి ప్రదాత.